దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. దిల్లీ, ఉత్తరాఖండ్, హర్యానా, కేరళ, పశ్చిమ బెంగాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కొన్ని చోట్ల రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. వరద కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. విజయ్ చౌక్, ఐటీఓ, మథురా రోడ్, జంతర్ మంతర్, సిఆర్ పార్క్లో రోడ్లపై భారీగా వరద నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. సదర్ బజార్ వంటి ప్రముఖ మార్కెట్లలోకి మోకాలు లోతు నీరు చేరడంతో దుకాణాలు మూతపడి వ్యాపారాలు స్తంభించిపోయాయి. కేరళలోని అలప్పుజ జిల్లా కుట్టనాడు ప్రాంతంలో వరద పరిస్థితి ఆందోళనకరంగా సాగుతోంది. తూర్పు ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండటంతో పలు ప్రాంతాలు జలమయమై స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలప్పుజ చెంగనస్సేరి రహదారిపైకి వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలోనే భారీగా నీరు నిలిచిపోయి ప్రాంతాల్లో ప్రజలు రవాణా కోసం టిప్పర్ ట్రక్కులు, ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. అటు ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కొన్ని చోట్ల పార్క్ చేసిన వాహనాలు సైతం నీట మునిగాయి. భారీ వర్షాల వల్ల నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదులు, ఘాట్ల వద్దకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు కేదార్నాథ్ జాతీయ రహదారిపై తిల్లువాడ సమీపంలో వరద ఉధృతికి కొండ చర్యలు విరిగిపడటంతో భారీగా బురద, బండరాలు రోడ్డుపైకి కొట్టుకొచ్చాయి. ఈ శిథిలాల కింద పలు వాహనాలు కూరుకుపోయాయి. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన వాహనదారులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. హర్యానాలోని గురుగ్రామ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ కారణంగా దిల్లీ, జైపూర్ ఎక్స్ప్రెస్ వేతో పాటు ప్రధాన రహదారులన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సెక్టార్ 10, 46, అశోక్ విహార్ తదితర నివాస ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో పాటు పలు చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే భారత వాతావరణ శాఖ గురుగ్రామ్కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.